దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. ఈ అధ్యాయములో 21 వచనాలున్నాయి. మొదటి వచనం, మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక. మూడవ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. నాలుగవ వచనం, వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసెదను. ఐదవ వచనం, సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, అది జనములకు దోపుడు సొమ్మగును. ఆరవ వచనం, బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. ఏడవ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, రాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి. ఎనిమిదవ వచనం, బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. తొమ్మిదవ వచనం, మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. పదవ వచనం, అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీట సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును. 11వ వచనం, అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అనగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. 12వ వచనం, వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహసింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. 13వ వచనం, ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితారా నాదమికను వినబడదు. 14వ వచనం, నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొనుటకు చోటగుదువు, నీవికను కట్టబడకయుందువు, నేనే మాట ఇచ్చియున్నాను, ఇదే యెహోవా వాక్కు. 15వ వచనం, తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలును నీలో జరుగు గొప్ప వధయు ద్వీపములు విని కంపించును. 16వ వచనం, సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. 17వ వచనం, వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగున అందురు, సముద్ర నివాసమైన దానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీవెట్లు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయుట వలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరినీ వీతిల్ల చేసినది ఇదే. 18వ వచనం, ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదులుచున్నవి. 19వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా, నివాసులు లేని పట్టణముల వలెనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము లేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసెదను.
20వ వచనం, మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలుగజేతును. 21వ వచనం, నిన్ను భీతికి కారణముగా చేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికి కనబడకయుందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.